బాస్, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే ఆ 10,000 వసూలు చేసి నీకు ఇస్తా. 10,000 కోసం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకండి? లక్షణంగా మీ కొడుకును పంపించి వసూలు చేయించొచ్చుగా. ఎవరు ఈ అడవి రావుడు గాడా? బాస్, అంత చీప్ గా చూడకు బాస్. మా వాడు రోడ్డు మీదకి వెళితే రోడ్డు మీద ఒక్కడ కూడా ఉండడు. ఏంటా? నోరు మూసుకోరా బాస్. నా కొడుకు గురించి నేను చెప్పుకోవడం కాదు గాని వాడు కోటి రామ్మూర్తి పట్లు, కేరళ ఫైట్లు అమాంతంగా పట్టేశాడు. నాన్న, నా గురించి నీకు తెలీదు. రై, నీ గురించి నీకే కాదు నాకు తెలవదురా. చెప్తా పద. మై డియర్ సన్, నువ్వు కిరాయి రౌడీలను తీసుకెళ్లి ఆ మస్తాన్ గాడిని చితక్కొట్టింది. 5 నిమిషాల గ్యాప్ లో నేను ఆ అమ్మాయితో వచ్చేస్తా. నువ్వు ఆ మస్తాన్ గాడిని కొట్టేసావు అనుకుని అమ్మాయి నీ లవ్ లో పడిపోతుంది. హీరోలా బిహేవ్ చేయి మ్యాన్. చూడు వామ్మో, ఒరే తుప్పు ఫైనాన్సర్లారా, లొకేషన్ చూస్తే చాలా వైలెంట్ గా ఉంది. అందరి చేతిలోనూ కత్తులు, మాంసపు ముద్దలును. మా నాన్న నన్ను ఇక్కడికి అనవసరంగా పంపించినట్టున్నాడు. నాకా ఫైటింగ్ రావు, మీరా రౌడీలు తీసుకురాలేదు. రౌడీలు ఎందుకు రామ్మా? డబ్బులు దండగా మేము లేవు. మీరా? మేమే మీ నాన్న దగ్గరకు వచ్చాక ఎందుకు పనికి రాకుండా పోయాం, కానీ మా మొక్క ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు. మొత్తం మొలిసింటే ఉప్పు కింద కొట్టారా? నువ్వు ఉండు మొక్క, నేను ఎంక్వైరీ చేస్తానుగా. బాబు, ఇక్కడ మస్తానంటే ఎవరు? అమ్మాయి ఏరా, బాడీలో ఉన్న ఎముకలన్నీ ఫెవికాల్తో అతికించినట్టున్నాయి. నువ్వు రౌడీది. ఎంత ధైర్యం రా నీకు? మా కోటమాయకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పైగా రౌడీజం చేస్తావరా? రౌడీజం? ఈ ఏరియా రౌడీని నేనే. ఒరేయ్, నువ్వు రౌడీవేంట్రా? ఆ మాట ఇంకోసారి అన్నావంటే నేను కంకెలైతే పెడతా. ఆపురా! ఒరేయ్ ముసలి, నువ్వు కొట్టలేక మొసలను పిలుస్తావురా? ఏం రా మా వస్తాడు మీద జులుం చేస్తున్నావు? ఆ బక్కోడు మా కోట కొంచెం డబ్బులు ఇవ్వాలి. డబ్బులా? రౌడీలు ఎంత బరువు ఉన్నావా? ఎన్నోవా తెమ్మని చెప్పాను. వదిలే. నువ్వేంద్రా అమ్మాయినే కాకుండా అబ్బాయిని ఎమ్మలేసుకొని వస్తావు? ఓకేనా? ఏమీ తెలియట్లేదు రామా. నాకు తెలిసి చెప్పనా, మనం ఎవరినో కొడదామని వచ్చాం. ఇంకోడెవడో వచ్చి నన్ను కొట్టాడు. ఆడెవడో వచ్చి ఆయన కొడుతున్నాడు. రామరా, మా అడవి రౌడీ సంగతి నేను చెప్పకూడదు గానీ ఈ పాటికి ఆ రౌడీలందరినీ ఇరగ్గొట్టేసి ఉంటాడు. చూసావమ్మా, నర్సింగ్ దాదా అని కూడా చూడకుండా నర్సింగ్ హోమ్ లో చేరిపోయేటట్టు ఎలా కొట్టాడు మా వాడు. పీకింది మీవాడు కాదు, చంటి. చంటా? అదేంటి? అదేంటో వెళ్ళి నీ కొడుకుని అడుగు.
పడుకున్నావని బిల్డప్ ఇస్తే ఇలా మాట లేకుండా టమాటాల మీద పడుకున్నావేడ్రా. నీ తుప్పు ఐడియా అయినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. పిల్లి కళ్ళు వేసుకుని ఇటు చూస్తావేంట్రా? అటు చూడు, వాడెవడో డేగలా నా డార్లింగ్ ఎత్తుకుపోతున్నాడు. నీ ఐడియా ప్రకారం డ్రెస్సులు అయితే మారుతున్నాం కానీ అమ్మాయి గుర్తుపడితే డౌట్ గా ఉందిరా. ఎవరికైనా ఏదో డౌట్ మీరు ఎవడన్నా అవుతాడు. అసలు నేనే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను. నిజమా? అసలు మీరు ఎవరన్నా నన్ను అడగండి. నేను ఎవర్రా? ఎంఎస్కో. అబ్బా! మరి నువ్వెవరు నన్ను అడుగు. నేనెవరు? కోట. చూసారా, మనల్ని మనమే గుర్తుపట్టుకోలేకపోతున్నాం. మీ అమ్మగారిని గుర్తుపడతారనే. కరెక్ట్ కరెక్ట్. ఏంటి ఆవలిస్తున్నారు? రాత్రి నిద్రపోలేదా? అంటే మీరు కూడా రాత్రి నిద్రపోలేదా? అవును. అంటే మీరు నన్ను వెయిట్ 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 నిద్ర రానంత మాత్రాన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు అనుకోవద్దు. ఓకే, ఎవరి గురించి అయినా ఆలోచిస్తూ పడుకుంటే మనకి నిద్ర రాకపోవడం సహజం. సో వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఎన్నవరా ఎన్నవా? వాళ్ళిద్దరం వచ్చిన లవ్ లేదంట, జస్ట్ ఫ్రెండ్షిప్ అంట. మా అమ్మాయి తెచ్చేసింది. కంగారు పడకండి, క్లైమాక్స్ దాకా ఏంటి మీరే మ్యాడ్ మ్యాక్స్ అవుతారు. ఏదో మా డాడీ నేర్పించడానికి చేస్తున్నాను తప్పించి. డైరెక్ట్ కనపడిపోతున్నారట్రా. బండి వెళ్ళిపోయి చాలా సేపు అయింది. డోంట్ వరీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతో కాలం ఓన్లీ ఫ్రెండ్స్ గా ఉండలేరట. మన స్నేహం కూడా త్వరలోనే లవ్ గా మారాలని ఆశిద్దాం. అసలు మీరు నాకు అర్థం కారండి. త్వరలోనే అర్థమవుతా. బాయ్ దెన్. బాయ్. ఏం రివర్స్ అయిందంట్రా? మరి అదే మ్యాడ్ మ్యాక్స్ అంటే. డాడీ అమ్మమ్మ, ఐఎమ్ఎస్కో గుర్తుపట్టాలే డాడీ. గుర్తుపట్టేసావా? మారు వేషాలు వేసుకునేవి. దీన్ని మారు వేషాలు అనరు, వేషాల మార్పు అంటారు. ఓకే, ఐ సీ. అంటే లాస్ట్ టైం నవల్ ఐడియాలో దెబ్బతిన్నాం కదా అని పాత సినిమా ఒకటి ఫాలో అయ్యాను. దాంట్లో ఎన్టీఆర్ జస్ట్ కళ్ళతోడు మార్చాడంతే. బ్లాక్ లో టికెట్ కొన్నవాడు కూడా సినిమా అయిపోయేదాకా గుర్తుపట్టలేదు. అలాగే అమ్మాయి గారు కూడా మళ్ళీ బ్యాడ్ టైం. రాజులు రాజ్యాలు పోయాక చివరికి బ్లడీ పూల్ లాగా ఈ స్విమ్మింగ్ పూల్ లో బకెట్ నీళ్లు పెట్టుకుని స్నానం చేస్తున్నాను. అదే మీరు చేసిన తప్పు. మీ దగ్గర డబ్బు ఉంది కానీ బ్రెయిన్ లేదు. ఓ స్టేజ్ వరకు అప్పు తీసుకున్నవాడు భయపడతాడు, ఆ తర్వాత అప్పు ఇచ్చిన వాడే భయపడాలి. మీద రెండో స్టేజ్. అందుకని అల్లరి మాని చిల్లర వసూలు చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పొట్టి ఫైనాన్సర్ గారిని తుప్పని పేల్చైనా ఏమై సార్? లేకపోతే ఏంటి డాడ్? నా డార్జిలింగ్ కి చిన్న గిఫ్ట్ కొంటానంటే డబ్బులు లేవు అన్నాడు వీడు. కృష్ణ అన్నావా? అన్నాను రామా. కొనే గిఫ్ట్ ఏంటో తెలియకుండా క్యాష్ అలాగే ఇవ్వటం. ఏం కొంటావు మ్యాన్? ఏం కొంటానంటే ఈ స్విమ్మింగ్ పూల్ అంత బంగారం కొని ఇచ్చేస్తాను. దానికి హైదరాబాద్ అంత డబ్బు కావాలి. ఎక్కడి నుంచి తెమ్మంటావు? పోనీ ఏదో చీప్ గా చందన బ్రదర్స్ బట్టల షాప్ కొనిద్దాం. అప్పుడు మేము బట్టలు ఇప్పుకొని తిరగాలి. డాడ్, దిస్ ఇస్ టూ మచ్. నో, ఇంకా అమ్మాయి నేను లవ్ చేయట్లేదు.